స్వామి వివేకానంద జీవిత చరిత్ర గురించి తెలుసుకుందాము. స్వామి వివేకానంద జనవరి 12, 1863లో జన్మించారు. ఇతను జూలై 4, 1902లో 39 సంవత్సరాలకే మరణించాడు. ఈయన ప్రసిద్ధిగాంచిన హిందూ యోగి. ఇతని యొక్క పూర్వనామము నరేంద్రనాథ్ దత్త. రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు. వేదాంత యోగ తత్వశాస్త్రములలో సమాజంపై అత్యంత ప్రభావం కలిగిన ఒక ప్రఖ్యాత ఆధ్యాత్మిక నాయకుడు. హిందూ తత్వ చరిత్ర, భారత చరిత్రలోనే ఒక ప్రముఖ వ్యక్తి. రామకృష్ణ మఠం యొక్క వ్యవస్థాపకుడు. భారతదేశాన్ని జాగృతం చేయడమే కాకుండా అమెరికా, ఇంగ్లాండులలో యోగ వేదాంత శాస్త్రములను తన ఉపన్యాసముల ద్వారా, వాదనల ద్వారా పరిచయం చేసిన ఖ్యాతి అతనికి ఉంది. గురువుగారి కోరిక మేరకు అమెరికాకు వెళ్ళి అక్కడ హిందూ మత ప్రాశస్త్యం గురించి ఎన్నో ఉపన్యాసాలు చేశాడు. భారతదేశాన్ని ప్రేమించి భారతదేశము మళ్ళీ తన ప్రాచీన ఔన్నత్యాన్ని పొందాలని ఆశించిన వారిలో ముఖ్యులు స్వామి వివేకానంద. అతని వాగ్ధాటికి ముగ్ధులైన అమెరికా ప్రజానికం బ్రహ్మరథం పట్టింది. ఎంతోమంది అతనికి శిష్యులయ్యారు. పాశ్చాత్య దేశాలలోకి అడుగుపెట్టిన మొదటి హిందూ సన్యాసి ఈయనే. తూర్పు దేశాల తత్వమును చికాగోలో జరిగిన ప్రపంచ మత జాతర పార్లమెంట్ ఆఫ్ వరల్డ్ రిలీజియన్స్లో 1893లో ప్రవేశపెట్టాడు. అక్కడే చికాగోలోనూ అమెరికాలోని ఇతర ప్రాంతాలలోనూ ప్రజల అభిమానాన్ని చూరగొన్నాడు. తిరిగి భారతదేశం వచ్చి రామకృష్ణ మఠాన్ని స్థాపించి దీని ద్వారా భారత యువతకు దిశానిర్దేశం చేశాడు. 39 ఏళ్ల వయసులోనే మరణించి అతని చేసిన సేవలకు గుర్తింపుగా 1984లో భారత ప్రభుత్వము ఆయన జన్మదినాన్ని జాతీయ యువజన దినోత్సవంగా ప్రకటించింది. ఈయన పేరు నరేంద్రనాథుడు. కలకత్తా, బెంగాల్ ప్రెసిడెన్సీ బ్రిటిష్ పరిపాలనలోని భారతదేశం, ఇప్పుడు కోల్కతా, పశ్చిమ బెంగాల్లో ఒక ఉన్నత కుటుంబంలో జన్మించాడు. వివేకానందుడు చిన్నప్పటి నుంచే రోజూ ధ్యానం చేసేవాడు. బాలుడిగా ఉన్నప్పుడు నరేంద్రుడు చాలా ఉల్లాసంగా, చిలిపిగా ఉండేవాడు. సన్యాసుల పట్ల, యోగుల పట్ల అమితమైన ప్రేమను కనబరిచేవాడు. వారు ఏదడిగినా సరే లేదనకుండా ఇచ్చేసేవాడు. పుట్టగానే పువ్వు పరిమళిస్తున్నట్లుగా చిన్నప్పటి నుంచే అతని యొక్క నిస్వార్థ గుణము, ఔదార్య గుణాలు అలవడ్డాయి. నరేంద్రుడు ఆటలలోనూ చదువులో కూడా ముందుండేవాడు. ఏకసంతాగ్రాహి. పాఠాన్ని ఒక్కసారి చదివితే మొత్తం గుర్తుంచుకునేవాడు. అతని జ్ఞాపశక్తి అమోఘమైనది. 1880 వరకు మెట్రికులేషన్ పరీక్ష, ప్రవేశ పరీక్ష ఉత్తీర్ణుడై కళాశాలలో చేరాడు. రోజు రోజుకు అతని జ్ఞానతృష్ట అధికం కాసాగింది. దైవం గురించి తెలుసుకోవాలని పరమ ఆసక్తితో ఉండేవాడు. చరిత్ర, సైన్సుతో పాటు పాశ్చాత్య తత్వశాస్త్రాన్ని కూడా ఔపోసన పట్టాడు. అలా చదువులో ముందుకెళ్తున్న కొద్దీ అతని మదిలో అనుమానాలు, సందేహాలు, అస్పష్టత ఎక్కువ కాసాగాయి. అలా మూఢనమ్మకాలన్నింటినీ విడిచిపెట్టినప్పటికీ సత్యాన్ని మాత్రం కనుక్కోలేకపోయాడు. నరేంద్రుడు తనకు వచ్చిన సందేహాలన్నీ అనేక పండితుల ముందు వెలిబుచ్చాడు. వారంతా వాదనలతో ఆరితేరిన వారు. కానీ వారి వాదనలేవీ నరేంద్రుడిని సంతృప్తిపరచలేకపోయాయి. వారు ఆలోచిస్తున్న మార్గం కూడా వివేకానందుడికి నచ్చలేదు. అందున వారెవరికీ భగవంతునితో ప్రత్యక్ష అనుభవం లేదు అని అనుకున్నాడు. రామకృష్ణ పరమహంస కాళికాదేవి ఆలయంలో పూజారి కాదు, కానీ గొప్ప భక్తుడు. అతను భగవంతుని కనుగొని ఉన్నాడని జనాలు చెప్పుకుంటుండగా నరేంద్రుడు విన్నాడు. ఎవరైనా పండితులు ఆయన దగ్గరికి వెళితే వారు ఆయనకు శిష్యులు కావలసిందే. ఒకసారి నరేంద్రుడు తన మిత్రులతో కలిసి అతన్ని కలవడానికి దక్షిణేశ్వర్ వెళ్ళాడు. రామకృష్ణ పరమహంస తన శిష్యులతో పాటు కూర్చొని ఉన్నారు. భగవంతుని గురించిన సంభాషణలో మునిగిపోయి ఉన్నారు. నరేంద్రుడు తన స్నేహితులతో పాటు ఒక మూలన కూర్చొని వారి సంభాషణను ఆలకించసాగాడు. ఒక్కసారిగా రామకృష్ణ పరమహంస దృష్టి నరేంద్రుడి మీదకు మళ్ళింది. అతను మనసులో కొద్దిపాటి కల్లోలం మొదలైంది. అతను సంభ్రమానికి గురయ్యాడు. ఏవేవో ఆలోచనలు అతను చుట్టుముట్టాయి. పాత జ్ఞాపకాలేవో అతన్ని తట్టిలేపుతున్నట్లుగా ఉంది. కొద్దిసేపు అలాగే నిశ్చలంగా ఉన్నాడు. నరేంద్రుని ఆకర్షణీయమైన రూపము, మెరుస్తున్న కళ్ళు ఆయన్ని ఆశ్చర్యానికి గురిచేశాయి. నువ్వు పాడగలవా అని నరేంద్రుడిని ప్రశ్నించాడు. అప్పుడు నరేంద్రుడు 2 బెంగాలీ పాటలు గానం చేశాడు. రామకృష్ణులు ఆ పాటలు వినగానే అదో విధమైన తాదాత్మ్యములోకి వెళ్ళిపోయాడు. కొద్దిసేపటి తర్వాత నరేంద్రుడిని తన గదికి తీసుకువెళ్ళాడు. చిన్నగా నరేంద్రుడి భుజం మీద తట్టి ఆయనతో ఇలా అన్నాడు, ఇంత ఆలస్యమైందేమి? ఇన్ని రోజులుగా
నీకోసం చూసి చూసి అలసిపోయాను. నా అనుభవాలన్నింటినీ ఒక సరైన వ్యక్తితో పంచుకోవాలనుకున్నాను. నీవు సామాన్యుడవు కావు, సాక్షాత్తు భువికి దిగి వచ్చిన దైవస్వరూపుడవు. నీ గురించి నేనెంతగా తప్పించానో తెలుసా అంటూ కళ్ళనీళ్ల పర్యంతమయ్యాడు. ఆయన ప్రవర్తన నరేంద్రుడికి వింతగా తోచింది. ఆయనకు పిచ్చేమో అనుకున్నాడు. నీవు మళ్ళీ తిరిగి ఎప్పుడు వస్తావు అని అడిగాడు రామకృష్ణుడు. తప్పించుకుందామా అని చూస్తున్న నరేంద్రుడు అందుకు సరే అన్నాడు. అతను బోధన పూర్తయ్యాక మీరు భగవంతుని చూశారా అని ప్రశ్నించాడు. అవును, చూశాను. నేను నిన్ను చూసిన విధంగానే ఆయనతో మాట్లాడాను కూడా. అవసరమైతే నీకు కూడా చూపించగలను. కానీ భగవంతుని చూడాలని ఎవరు తప్పించిపోతున్నారు అన్నాడు ఆయన. ఇప్పటిదాకా ఎవరూ తాము భగవంతుని చూశామని చెప్పలేదు. కానీ ఇతను మాత్రం నేను భగవంతుని చూశానని చెబుతున్నాడు. ఎలా నమ్మడం? ఇతను మతి తప్పి మాట్లాడుతుండవచ్చు, కానీ సరైన అవగాహన లేనిది ఏ అభిప్రాయం ఏర్పరచుకోకూడదని మనసులో అనుకున్నాడు నరేంద్రుడు. 1 నెల రోజులు గడిచాయి. నరేంద్రుడు ఒక్కడే దక్షిణేశ్వర్కు వెళ్ళాడు. రామకృష్ణుల వారు మంచం మీద విశ్రాంతి తీసుకుంటున్నారు. నరేంద్రుని చూడగానే అతను చాలా సంతోషించాడు. మంచం మీద కూర్చోమన్నాడు. అలాగే ధ్యానంలోకి వెళ్ళి అతను కాలును నరేంద్రుడి ఒడిలో ఉంచారు. మరుక్షణం నరేంద్రుడికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. అతనికి ఏదో అయిపోతున్నట్లుగా అనిపించసాగింది. నన్నేం చేస్తున్నావు? నా తల్లిదండ్రులు ఇంకా బతికే ఉన్నారు. నేను మళ్ళీ వారి దగ్గరకు వెళ్ళాలి అని అరిచాడు. రామకృష్ణుల వారు చిరునవ్వు నవ్వుతూ ఈ రోజుకిది చాలు అని చెప్పి తన కాలును వెనక్కి తీసేసుకున్నారు. నరేంద్రుడు మళ్ళీ మామూలు మనిషి అయ్యాడు. రోజులు గడిచే కొద్దీ ఒకరి పట్ల మరొకరు ఆకర్షితులయ్యారు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేని స్థితికి వచ్చారు. నరేంద్రుడి గొప్పతనాన్ని తెలుసుకోవడానికి రామకృష్ణుల వారికి ఎంతో సమయం పట్టలేదు. కాళికాదేవి అతనిని మార్గనిర్దేశం చేసింది. కానీ నరేంద్రుడు మాత్రం ఆయనను పరీక్షించే వరకు గురువుగా నిర్ణయించుకోకూడదనుకున్నాడు. భగవంతుని గురించి తెలుసుకోవాలంటే స్త్రీలని, ధనాన్ని, వ్యామోహాన్ని విడనాడాలని చెప్పేవాడు. నరేంద్రుడు అతని ప్రియతమ శిష్యుడు. అలాగని నరేంద్రుడు చెప్పిన అన్ని విషయాలతో అతను ఏకీభవించేవాడు కాదు. విగ్రహారాధన చేసేవారిని నరేంద్రుడు బాగా విమర్శించేవాడు. అద్వైతాన్ని కూడా వ్యతిరేకించాడు. అలౌకిక అనుభవాల మీద అంతగా నమ్మకం లేదు. నేనే బ్రహ్మను, నేనే శివుణ్ణి అనేలాంటి వాక్యాలేవి అతనిని అంతగా ప్రభావితం చేసేవి కావు. కానీ ఎప్పటికప్పుడు రామకృష్ణుల వారు నరేంద్రుని సరైన మార్గంలోకి తీసుకువచ్చేవాడు. నరేంద్రుడు నెమ్మదిగా ప్రాపంచిక సుఖాలపై వ్యామోహం తగ్గి సన్యాసం వైపు మొగ్గు చూపడం ప్రారంభించాడు. అతని తల్లిదండ్రులకు తెలియవచ్చింది. అప్పుడు అతను BA పరీక్షకు తయారవుతున్నాడు. 1884లో BAలో ఉత్తీర్ణుడయ్యాడు. అతని స్నేహితుడొకడు పార్టీ ఏర్పాటు చేశాడు. ఆ పార్టీలో నరేంద్రుడు పాట పాడుతుండగా తండ్రి మరణించాడనే పిడుగులాంటి వార్త తెలిసింది. వెనువెంటనే ఆ కుటుంబాన్ని పేదరికం ఆవరించింది. అప్పులిచ్చిన వాళ్ళు వేధించడం మొదలుపెట్టారు. కొద్దిమంది న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. నరేంద్రుడు ఉద్యోగం కోసం కాళ్ళరిగేలా తిరిగాడు. బట్టలు మాసిపోయి చిరిగిపోయాయి. రోజుకొక పూట భోజనం దొరకకుండా గగనమైపోయింది. చాలా రోజులు అతను పస్తులుండి తల్లికి, చెల్లెళ్లకు, తమ్ముళ్లకు తిండి పెట్టేవాడు. వారితో తన స్నేహితులతో కలిసి తిన్నట్లు అబద్ధం చెప్పేవాడు. కొన్నిసార్లు ఆకలితో కళ్ళు తిరిగి వీధిలో పడిపోయేవాడు. ఇంత దురదృష్టము తనను వెంటాడుతున్నా ఎన్నడూ భగవంతుని మీద విశ్వాసం కోల్పోలేదు. నీవు కాళికాదేవికి, సాటి ప్రజలకు సేవ చేయాల్సిన వాడివి. నీవు ధైర్యంగా ఉండాలంటూ రామకృష్ణుల వారు ఓదార్చేవారు. తర్వాత నరేంద్రుడు కొద్ది రోజుల పాటు విద్యాసాగర్ పాఠశాలలో ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించాడు. ఇప్పుడు కుటుంబానికి కనీసం తినడానికి తిండైనా దొరుకుతున్నది. బోధకుడిగా పనిచేస్తూనే తన న్యాయ విద్యను కొనసాగించాడు. గురువుగారి ఆరోగ్యం క్షీణించింది. అతనుకు గొంతు క్యాన్సర్ సోకింది. నరేంద్రుడు తన ఉద్యోగము, చదువు రెండూ మానేసి గురుశుశ్రూషలో మునిగిపోయాడు. రామకృష్ణుల వారికి మరణం సమీపిస్తుంది. చివరి రోజున అతను నరేంద్రుని పిలిచి అలా మృదువుగా తాకాడు. అతను ఆధ్యాత్మిక శక్తులన్నింటినీ నరేంద్రుడికి ధారపోసి ఇలా అన్నాడు. నరేంద్ర, నీవు ఇప్పుడు సర్వశక్తిమంతుడవు. వీళ్ళంతా నా బిడ్డల లాంటివారు. వీరిని చూసుకోవాల్సిన బాధ్యత నీదే అన్నాడు. నరేంద్రుడి హృదయం బాధతో నిండిపోయింది. గదిలోకి బయటకు వెళ్ళిపోయి చిన్నపిల్లవాడిలా దుఃఖించటం మొదలుపెట్టాడు. రామకృష్ణుల వారు చనిపోయిన తర్వాత అతని శిష్యులందరూ కలిసి బరన్గూర్లో ఒక అద్దె ఇంట్లో నివాసం ప్రారంభించారు. ఆ ఇల్లు చాలా పాతది. అయినప్పటికీ నగరం యొక్క రణగుణధ్వనులకు చాలా దూరంగా గంగానది ఒడ్డున ఉండేది. అక్కడి నుండి రామకృష్ణుల వారి సమాధి చాలా దగ్గరగా ఉండేది. అక్కడే రామకృష్ణ మఠం స్థాపించడము జరిగింది. అక్కడున్న యువ సన్యాసులకు 2 లక్ష్యాలు ఉండేవి: ప్రజలకు సేవ చేయడము, ముక్తిని సాధించడం.
కొద్దిమంది యువకులు తమ కుటుంబాల్ని వదిలిపెట్టి సన్యాసులుగా మారారు. నరేంద్రుడు కూడా సన్యాసిగా మారి ఆ మఠానికి నాయకుడయ్యాడు. ఆ యువ సన్యాసులు తిండి బట్ట గురించి పెద్దగా ఆలోచించేవారు కాదు. ఉపవాసం ఉన్నప్పుడు కూడా తమ చదువును, ధ్యానాన్ని నిర్లక్ష్యం చేసేవారు కాదు. నరేంద్రుడు వారికి సంస్కృతాన్ని బోధించేవాడు. అక్కడికి విచ్చేసే సందర్శులకి గురువుగారి బోధనలను విడమర్చి చెప్పేవాడు. రేపటి వీడియోలో వివేకానందుని గురించి 2వ భాగంలో తెలుసుకుందాము.